వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల మల్యాల చందుర్తి మధ్య గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద బహిరంగ సభకు ఆదివారం కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోయిన్పల్లి వినోద్ కుమార్ తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అబద్ధపు గ్యారంటీలతో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలంతా మదన పడుతున్నారని అన్నారు. పార్లమెంట్లో మాట్లాడే గొంతుక కోసం ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడైన వినోద్ గెలుపు కోసం కారు గుర్తుపై ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు, జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమా, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, ఎంపీపీ బాయరంగని లావణ్య రమేష్, వైస్ ఎంపీపీ మందల అబ్రహం, సిస్ డైరెక్టర్ పోనాడు శ్రీనివాసరావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ యోజన విభాగం అధ్యక్షుడు ఈర్లపల్లి రాజు, మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య, కోఆప్షన్ మెంబర్ బతుల కమలాకర్, డబ్ల అశోక్, మరాఠీ మల్లిక్, గ్రామశాఖ అధ్యక్షుడు మాదడి కరుణాకర్ రావు, ఉపాధ్యక్షులు మూడపల్లి శ్రీనివాస్, తాజా మాజీ సర్పంచ్ గట్టి లక్ష్మీనారాయణ, పడిగేల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ఆడోళ్ళందరికి 2500 ఇస్తామన్నారు. పడ్డలు ఆ చందుతులు ఎవరికన్నా ఒకరికి జర పడ్డోళ్ళు ఎవరైనా ఉంటే శైలావట్టుని పడ్డోళ్ళు 2500 పడనోళ్ళు శైలావట్టుని చూస్తే ఒకసారి పడనోళ్ళు పర్లేదా? మరి ఇప్పుడు ఎంత బాకీ పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ 4 నెలలు అయిపోయి 5వ నెల పడ్డది. అంటే ఒక్కొక్క చెల్లకు 4 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత చెల్లె? 10,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్. ఎవడన్నా మీరు రుద్రంగికో చందుర్తికో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే మా అక్క చెల్లెలు అరే నువ్వు 10,000 బాకీ పడ్డావు, ఇంకా 10,000 అడగబెట్టినాకనే మా ఓటు అడుగుమని చెప్పాలి. అంతేనే కాదా? మా అవ్వ నవ్వుతుంది. ఇంకా అవ్వ తాతలకు కూడా మోసం చేసింది. ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 2,000, మేము వస్తే 4,000 పింఛన్ ఇస్తామన్నారు. పడ్డదా అవ్వ? 4,000 వచ్చిందా? ఇవాళ ఆలోచన చేయండి. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఉండగా 200ని 1000 చేస్తా అంటే చేసిండు. మళ్ళీ గెలిస్తే 1000 2,000 చేస్తా అంటే చేసిండు. వీళ్ళేమన్నారు? మేము 4,000 చేస్తామన్నారు. ఎవరికన్నా వచ్చినాయా అమ్మ 4,000? ఎవరికన్నా వచ్చినాయా 4,000? రాలే. అందువల్ల నేను ఒక మాట కుల్లా చెప్తా. 4,000 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కొట్టేయింది, పడనోళ్ళంతా కారు గుర్తుకు వినోదన్న కొట్టేయింది. ఇక లొల్లిరా ఇంకెందుకు? అప్పుడు ఆ 4,000 ఎట్లా పడేదో నేను అసెంబ్లీగా ఈ కాంగ్రెస్ వాళ్ళను మెడలు వంచి ఆ 4,000 మీకు వైటెడ్ చేసే జిమ్మేదాన్ని నేను తీసుకుంటా. మొదటిది మహాలక్ష్మి మోసం, రెండవది అవతాతలకు 4,000 మోసం, ఇక మూడవది కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తుండు, మేము వస్తే 15,000 ఇస్తానడు పుణ్యాత్ముడు. వచ్చినాయా 15,000 కన్నా? వచ్చినాయా రైతు భరోసా? ఇంకా ఘోరం ఏంటంటే ఇది నేను కొత్తగూడెంలో మాట్లాడండి. ఇక మే 9వ తారీఖు కల్లా ఆ 5 నువ్వు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిందా 2 సార్లు ఇచ్చిందా చెల్లె? 11 సార్లు ఇచ్చింది. 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద 11 సార్లు ఇచ్చిండు మన కేసీఆర్. అదే కరోనా వచ్చినప్పుడు వరుసగా 2 ఏళ్లు కరోనా వచ్చింది. కరోనా కష్టకాలంలో కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ పెట్టిండు, అన్ని ఖర్చులు బంద్ పెట్టిండు. కానీ మా రైతులకు మాత్రం టైం మీద ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకి? 5 నెలలైనా రైతు బంధు చేత గాని ఈ దద్దమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నా మనం? ఏం చేసింది? చెప్పింది 15,000, కనీసం 5,000 కూడా ఇచ్చే దిక్కులేదు. ఇవాళకి 5,000 వాళ్ళు వడ్లు కూడా కొంటున్నారా? పోని ఏం చెప్పింది పుణ్యాత్ముడు? మేం గెలిస్తే వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? బోనస్ దిక్కు లేదు, ఆ వడ్లు కొనే పరిస్థితి లేదు. కేసీఆర్ ఎక్కువ నేను టైం కూడా తీసుకోను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఈ రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతున్నాయి, ఇంకొక వైపు కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల మోసపూరిత మాటలు వింటుంటే ప్రజల గుండెలు కూడా మండుతున్నాయి. గౌరవనీయులు లక్ష్మణ్ అన్న గారు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన ఎంపీ ఇవాళ అన్న వినోదన్న గారు, మా సోదరిమణి
తుల ఉమ్మక్క గారు, జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, లావణ్య రమేష్ గారు, స్వప్న మహేష్ గారు, అబ్రహం గారు, స్వరూప గారు, బిఎన్ రావు గారు, ఎల్లయ్య గారు, తిరుపతి గారు, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మిత్రులు ప్రవీణ్ గారు, సెస్ డైరెక్టర్లు తిరుపతి గారు, శ్రీనివాస్ గారు, గంగారాం గారు, పిఎస్సిఎస్ చైర్మన్లు నర్సయ్య గారు, కిషన్ రావు గారు, శ్రీనివాస్ గారు, కమలాకర్ గారు, మనోహర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, అశోక్ గారు, పెంటయ్య గారు, రాజు, శ్రీనివాస్, అనిల్, రవి, ఆనందం, ఇంకా వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు పేర్లు మర్చిపోతే తప్పుపట్టుకోవద్దు. వేదిక మీద ఉన్న పెద్దలు, చందుర్తి, రుద్రారం గ్రామ మండలాల నుంచి వచ్చిన మా అక్క రుద్రంగి, చందుర్తి మండలాల నుంచి వచ్చిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ ఓటు కోసం వచ్చిన ఇంతకుముందు మన తెలంగాణ ఆడబిడ్డలు ఇద్దరు మాట్లాడారు, తూల ఉమ్మక్క గారు, అదేవిధంగా అరుణ గారు. వీరో ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్, అంత క్రితము జిల్లా పరిషత్ చైర్మన్ మన తూల ఉమ్మ గారు. ఒకటే విషయం, ఒక ఎంపీ అనేవాడు, ఒక ఎంపీ గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుండి ఆ జిల్లాకి ఏమి పనులు చెయ్యాలని చెప్పి పని చెయ్యాలి. ఎందుకంటే మీరు ఢిల్లీకి పంపి పార్లమెంట్ లో కూర్చొని తన నియోజకవర్గానికి, తన జిల్లాకి, తన రాష్ట్రానికి పని చేసేయడానికి ఢిల్లీకి ఓట్లేస్తారు. నేను గెలిచిన 5 సంవత్సరాలు మీరు గెలిపించారు 2014లో. అప్పుడు తూల ఉమ్మక్క గారు జిల్లా పరిషత్ చైర్మన్. నేను ఎన్ని మీటింగ్లకు హాజరని చెప్పి ఆవిర ముందే నేను అడుగుతున్నా. నేను ఎక్కడో సాటుగా మాట్లాడతలేను. జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఛాంబర్ లో నేను కరీంనగర్ కు వచ్చినప్పుడల్లా ఆవిడ దగ్గర పోయేది, జిల్లా పరిషత్ మీటింగ్ లో హాజరయ్యేది. మన పనికి ఆహార పథకానికి డబ్బులు కరెక్ట్ గా కడతాన్రా కడతలేరా అవి ఢిల్లీ నుండి వస్తాయి. అదే విధంగా మన అంగన్వాడీలో